హైవ్యూస్ అలీ గురించి మాట్లాడుకున్నాం కదా, నాకు ఇమ్మీడియట్గా శ్యామల గుర్తొచ్చింది. ఏమైపోయింది అసలు ఈ అమ్మాయి? తన జీవితాన్ని వైసీపీ స్టాండ్ తీసుకొని చేతుల నాశనం చేసుకుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని గుంటనక్క తోడేలంటే కథలేదు చెప్పింది. ఆ కథల వల్ల అండ్ పిఠాపురంలో ఎవరెన్ని చేసుకున్న వంగ గీత గెలిచిద్ది అని చెప్పింది దానివల్ల, గుడివాడ నాని తప్ప ఇంకెవరు గెలిచారు ఎక్కడని చెప్పడం వల్ల, కానీ జగన్ పరిపాలన అసలు అత్యద్భుతం, అసలు జగన్ దేవుడు, ఆయన కూడా అంత కోరుకుంటున్నాడు, జగనే వస్తాడు, చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ పాలించే అర్హత లేదు, అసలు వాళ్ళు ఏందేందో అసలు మరి ఆ స్క్రిప్ట్ ఎవరిని ఇచ్చారో లేదంటే ఓన్ ప్రిపరేషన్, కానీ మొత్తానికి ఈ శ్యామల చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఎంత కాదు. నేను ఆ రోజు కూడా చెప్పా, చాలా రిస్క్ చేస్తుంది ఈమె. ఎందుకంటే రేపటి రోజు గెలిచేది టీడీపీ, జనసేన, బీజేపీ గవర్నమెంట్, ఖచ్చితంగా వైసీపీ దారుణంగా ఓడిపోయింది. ఈ పరిస్థితి ఏంటో తలుచుకుంటే నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆమెకు సరిగ్గా సినిమాల్లో అవకాశాలు లేవు. అదేమో నేను వైసీపీ పర్సన్ అని నాకు కావాలని అవకాశాలు ఇవ్వట్లేదు అంది. ఎందుకు ఎవరు? ఏ పార్టీ వాళ్ళైనా పద్ధతిగా ఉంటే బోల్డ్ అయిన అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అలా బోల్డ్ అయిన మంది ఉన్నారు ఇండస్ట్రీలో. కారణాలు చెప్పడానికి అనమాట ఇవన్నీ కూడా, జనాలు ఎర్రిపప్పలు చేయడానికి అలవాటు కదా వైసీపీ వాళ్ళకి. అది ఈమె కూడా నూరు పోసారు. దాంతో స్క్రిప్ట్ రాసి ఇచ్చారు, స్క్రిప్ట్లో ప్రిపేర్గా కథలు చెప్పుకుంటా ఉంది. చివరికి ఏమైంది? సినిమాలు ఇప్పుడు అవకాశాలు, సీరియళ్ళ అవకాశాలు, ఈవెంట్లో లేవు. నాకున్న సమాచారం మేరకు మా ఈటీవీలో ఉన్న అన్ని ఎపిసోడ్స్ ఎక్కడన్నా కనిపించేటట్టుంటే అన్నిట్లో తీసేసారామనే తెలుస్తుంది. అండ్ మా టీవీలో కూడా అంటూ ఉన్నారు. జెమినీ వల్ల మొత్తం వాళ్ళు చెన్నై నుంచి లీడ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు హైదరాబాద్ అయినా సరే ఎగ్జిస్ట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉండిద్ది అది. సో ఇప్పుడు విషయం ఏంటి? యాంకర్ శ్యామల జీవితాన్ని వైసీపీ సర్వనాశనం చేశారు. ఒకవేళ అమ్మా శ్యామల నీకు మేము ఉన్నాం, ఇదిగో అమ్మ ఈ డబ్బులు తీసుకొని ఏదైనా వ్యాపారం చేసుకో, ఇదిగో అమ్మ ఈ డబ్బులతో ఎవరికైనా డబ్బులు ఇచ్చుకొని వడ్డీ వ్యాపారం చేసుకో, లేదన్నప్పుడు ఏదైనా ఒక ఫ్లాట్ కొనుక్కొని దాని మంచి డబ్బులతో బతుకు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆమెకి బతకడం కోసం డబ్బులు సాయం చేశారు ఆల్రెడీ అంటే తెలియదు, ఇప్పుడు సాయం చేస్తారంటే తెలియదు. ఖచ్చితంగా మొన్న ఆమె వెళ్ళినప్పుడు ఎంతమంది ఆమె ముట్ట చెప్పు ఉంటారు. మరి ఆ డబ్బులతో బతకలిగిద్దంటే కష్టం. ఎందుకంటే మాట్లాడుతాన్ని అలవాటుగా చేసుకున్నాడు, మాట్లాడకుండా ఉండలేడు. అలా ఒక యాంకర్ కూడా అంతే. ఈమె కూడా చెప్పింది ఒకనొక సందర్భంలో, నేను నార్మల్గా ఉన్నాను బట్ యాంకర్గా చేస్తున్న మూమెంట్లో నాకు బెస్ట్ అనిపించింది, సో యాంకర్గా చేస్తున్నాను నేను అని చెప్పేసి. నేను చెప్పేది కూడా ఇదేనయ్యా, మీరు మీ స్కిల్స్ ఏంటి, మీ లైఫ్ గోల్ ఏంటి, మీరు అసలు ఏం చేయాలి, ఏం చేస్తున్నారు అన్నది ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. ఆ తర్వాత ఎవరి కోసం మీరు అండగా నిలబడ్డా, ఎవరి కోసం ప్రచారం చేస్తూ ఉన్నా, ఎవరితో ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నా, అది మీ స్థాయా కాదా, అండ్ అవతలటువంటి వాళ్ళు మీకు నిజంగా అపోనెంటా కాదా, మీ కెరీర్కి అసలు ఇబ్బంది ఉండిద్దా రాదా, అండ్ మీరు చెప్తున్న నిజం ఎంత అబద్ధం ఎంత, ఇవేమి క్రాస్ చెక్ చేసుకుంటా గొడ్డలు చించుకుంటా నా మీద ఒంటి నిండా అసలు నాకు ఏమంటారు దాన్ని పెళ్ళిళ్ళప్పుడు చదువుతారు చూసారా, పన్నీరు, మొత్తం పన్నీరు నన్ను ముంచిలేపారు, పట్టు వస్త్రాలు నా మీద, నన్ను దేవతలా చూస్తున్నారు, నన్ను దేవుళ్ళ చూస్తున్నారు. ఒరే నాయన అదంతా కాసేపారా బాబు, ఆ తర్వాత ఇవుడికాడు ఏమన్నా వదిలి అవతల పడేస్తారు. ఇప్పుడు ఈమెను చూస్తే నాకు అదే అనిపిస్తుంది. అసలు మొన్న జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత నాకు ఎక్కడ కనిపించరు. అదేమంటే మధ్యలో ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, సంథింగ్ ఏదో చెప్తుంటే న్యూస్ ఏదో వచ్చింది. నేను నిజంగా ఆమె అస్సలు తక్కువ చేయట్లేదు ఆమె, ఎందుకంటే చాలా ఫూలిష్గా అడిగేసింది. మేబీ డబ్బులు ఏమైనా ఎక్కువ చెప్పి ఇచ్చున్నారేమో, దాంతో లేదు చెప్తే చేసుకుంటా పోయింది. ఆ డబ్బులు ఏమైనా ఉంటే దాంతో మరి సొంతంగా ప్రొడక్షన్ అనేది పెట్టుకుని ఏదైనా చేసుకుని అలా ముందుకెళ్ళాలి. ఎందుకంటే రిస్క్ ఎందుకు అనుకున్నప్పుడు మరలా ఈ యూట్యూబ్ బ్లాగ్స్, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్, వీడియోస్ అవి పెట్టుకోవాలి. లేదన్నప్పుడు కథలేవో చెప్పింది కదా మన మధ్య గుంటనక్క తోడే కదని, అటువంటి చెప్పి స్టోరీ టెల్లింగ్ అని చెప్పుకుంటూ బతకాలి. అంతిమంగా నేను వీడియో ఇస్తుంది మీ అందరి కోసం, మనందరి కోసం. ఎవరి ట్రాప్లో పడకండి, రియాలిటీ ఏంటి తెలుసుకొని బతకండి. నెక్స్ట్ టైం ఎవరి కోసం సరే మీరు ఒక అడుగు వేస్తున్నారంటే ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకొని అవతల అర్హత ఉన్నాడా కాదా, మనం ట్రాప్ చేశారా, మనం ట్రాన్స్లో ఉన్నామా ఏంటి చూసుకోండి. ఇప్పుడు కొంతమంది గతంలో సినిమాలు ప్రచారాలు చేశారు, వాళ్ళు ఏం చేశారు, ఆ పార్టీకి ఫేవర్గా ఉన్నారు, ఆ అభ్యర్థికి ఫేవర్గా ఉన్నారు, అంత అవతల నిందించరా. బెస్ట్ ఎగ్జాంపుల్ అయ్యమ్మన్న ఎవరు, మన విక్టరీ వెంకటేష్ ఇక్కడ వచ్చేసి ఖమ్మం తరఫున వాళ్ళ వియ్యంకుడికి ప్రచారం చేశాడు, ఆయన కాంగ్రెస్. నెక్స్ట్ ఏపీకి వచ్చాడు, కొలకలూరా అక్కడ వచ్చేసి మన కామినేని శ్రీనివాస్, ఆయనకు వచ్చేసి బీజేపీ, ఆయనకు ప్రచారం చేశాడు. వెంకటేశ్వర ఎవరో తప్పబెట్టారా? ఆ అభ్యర్థి ఎవరైతున్నారో ఆయన నా బంధువు, ఆయన మంచి చేస్తాడు, నేనున్నాను, నేను నమ్మాను, మీరు కూడా నమ్మండి వినండి లైక్ కావాలని చెప్పుకుంటూ వచ్చాడు. అది పద్ధతి. కానీ అవతలని తీడతం ఏంటండి బాబు, ఆ వైసీపీ బతికే అంత
ఆ వైసీపీ గాలి తోకితేనే ఆ వైసీపీ జెండా మెడలు వేసుకుంటేనే బూతులు వచ్చేస్తాయా? అవతల నుంచి చెడుగా మాట్లాడతామా? అలాగే ఉందిరా బాబు. అసలు ఇంకా వైసీపీ నమ్మి ఎవరున్నారో, ఇంకా జగన్ మంచిడు అనుకుంటే ఎవరున్నారో ఇప్పటికైనా మారండి. అందుకే ఈ వీడియో ఇస్తున్నా.